గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి కార్యాలు ఏంటన్నది, చెడు కార్యాలు ఏంటన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ లోకంలో ఏ విషయాలు చూసినా మనం ఆహార విషయాల్లో గాని అది పాడైపోయిందా, పనికొస్తుందా రాదా అని చూస్తాము. ఆ వాసన మనకు తెలుసు. ఏ వాసన అది? చెడు వాసన వస్తే అది మంచిది కాదు. కనబడతాకి కనబడుతుంది, కానీ వాసన బట్టి దాన్ని గుర్తుపట్టొచ్చు. పొప్పైనా అది పాడైపోయిందా, ఉందా, సరిగ్గా ఉందా లేదన్నది కూడా మనం వాసన ద్వారా కనిపెడతాం. అట్లాగే ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఈ పత్రికలో ఆయన ఏం చెప్తాడంటే 2వ అధ్యాయము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. అంటే ఎల్లప్పుడు కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచటం అంటే ప్రత్యక్షపరచటం. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఇదొక ఆయన ఏం చెప్తున్నాడంటే సువాసన, క్రీస్తు జ్ఞానమును సంబంధించినటువంటి సువాసన. అది ఎలా ఉంటుందో తెలియాలి. మంచి అంటే ఏంటో తెలియాలి, చెడ్డ పనులు అంటే ఏంటో తెలియాలి. మంచివైనా సరే, మనం చేసే క్రియలు మంచివైనా చెడ్డవైనా ఈ లోకంలో చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉంటది. లోకంలో కనబడే మంచితనానికి, భూమి మీద మన దేవుని బైబిల్ గ్రంథం తెలియపరిచే మంచితనానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి.